ఆ లోపల కట్టకూడదు. అది ఎవరు డిసైడ్ చేయాలి? అక్కడెక్కడన్నా ఆ ఆనవాళ్ళు ఉన్నాయా? మీకు తెలుసు, మనం జెమినీలో ఉన్నప్పుడు ఒక ఏడాది పాటు స్టోరీలు వేసాం. ఏడాది పాటు ముందు రిపోర్టర్ వెళ్ళి అవన్నీ తీసుకురావడానికి 2 నెలల పాటు అతనికి ఇంకో ఉద్యోగం లేకుండా కంప్లీట్ గా చెరువులన్నీ విజువల్స్, స్టోరీలు, ఆక్రమణలు అన్ని విజువల్స్ తీవిచ్చారు. ఆ తర్వాతన అవన్నిటి స్టోరీల కింద మలిచి ఒక ఏడాది సీరియల్ గా పెట్టాం. అవును, నిజాంపేటలో బండారి లేఅవుట్ మీద మొత్తం మునిగిపోతే చెరువులో కొట్టాం కదా. అది టీవీఆర్ అనేప్పుడు మనకు రిపోర్టర్ ఉండేవాడు. ఆ తర్వాతన ఆ 365 రోజులు స్టోరీలు వేస్తూ రోజు లైవ్లు పెట్టాం. ఓబీ వ్యాన్ పెట్టి ఈ చెరువుల సొసైటీ ఇప్పుడు ఎవరైతే మన పద్మనాభరెడ్డి గారు కానీ లేకపోతే చెరువుల సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ అక్కడికి తీసుకెళ్లి రోజు లైవ్లు పెట్టేవాడు. అంత పెద్ద చేసాం. బట్ ఎవరికి స్పందించారు? ఏ అధికారులు మాట్లాడేవాళ్ళు, అయితే గీత నోటీస్ ఇచ్చేవాళ్ళు. ఆ తర్వాత అవతలోడు ఏమంటాడు, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు మమ్మల్ని అంటాడు. ఇప్పుడు ఇదే జరుగుతుంది. పాయింట్ ఏంటంటే ఆ ఎఫ్టిఎల్ లెవెల్లో పట్టా ఎవడిచ్చాడు అసలు? ఎఫ్టిఎల్ అంటేనే ఫుల్ ట్యాంక్ లెవెల్. ఆ లోపల సేద్యం చేసుకుంటారు అసలు? వ్యవసాయం ఏమైనా చేస్తారా? ఇప్పుడు పట్టా ఎక్కడిస్తారు? కృష్ణానది లోపల ఉంది. ఆ వరద వచ్చినప్పుడేమో అక్కడ దాకా వెళ్తది, వరద రానప్పుడు ఇక్కడ దాకానే ఉంటది నది. ఆ మధ్యలో ఉన్న